ఈనాడు చూస్తే జగన్ మాయా మహల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విశాఖ తీరాన ఋషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు, 3 భారీ భవనాలు, 12 పడగదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, 1,41,438 చదరపడుగుల మేర నిర్మాణాలు. సెంటు ఇంటికంటే ఇక్కడ బాత్రూంలే పెద్దవి. పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అంటూ అణువణువున పెత్తందారి మనస్తత్వాన్ని పుడిపుచ్చుకుని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చెందిన జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని ఋషికొండపై తన కోసం రాజభవనాన్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం. అయితే ఋషికొండపై భవనాన్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్. ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని 100 కోట్ల ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు పెట్టారు. ఏకంగా 452 కోట్లతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7 బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడగదులు 12, ప్రతి పడగదిని అనుసంధానిస్తూ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈ నిర్మాణాలు ప్రభుత్వానికి సంబంధించిన